వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షుడు రేపు 28వ తారీఖున వారి పార్టీ కార్యకర్తలందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న దేవాలయాలన్నింటిలోనూ పూజలు చేయాలని, తిరుపతిలో జరిగినటువంటి అపచారానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని ఏదో పిలుపునిచ్చినట్టు ఆయన కూడా తిరుపతి వెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టుగా వింటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మారలేదు, ఆయన ఆలోచనలు మారలేదు, ఆలోచనలు మానలేదు కూడా. జగన్మోహన్ రెడ్డి గారికి ఇదొక పొలిటికల్ ఈవెంట్, ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఇదొక సెంటిమెంట్. దీన్ని కూడా రాజకీయ కోణంలోనే పల్లెపల్లెలోనూ ఒక ఈవెంట్గా మార్చినటువంటి నీ ఆలోచన అనేటువంటిది నిజంగా బాధాకరం జగన్మోహన్ రెడ్డి గారు. ఎస్, మీరు ఆ దేవుడిని నమ్మకపోవచ్చు, మీకు ఆ దేవుడి మీద నమ్మకం లేకపోవచ్చు, కానీ ఆ దేవుడిని నమ్మేటువంటి కోట్లాది మంది మేము ఉన్నాం ఇక్కడ. ఆ దేవుడికి మీరు ఒక పొలిటికల్ ఈవెంట్ లాగా దీన్ని తయారు చేయడం అనేటువంటిది చాలా బాధాకరం. దయచేసి ఇక మీరు చేసినటువంటి పాపాలు చాలు, ఇక భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దు. మీరు కల్తీ నెయ్యి అన్నది నిజం, లడ్డూ తయారీలో వాడబడింది అనేది నిజం, అపచారం జరిగింది అనేటువంటిది నిజం. ఇది ఎవ్వరు కూడా కాదనలేని సత్యాలు, వాస్తవాలు మన కళ్ళ ముందున్నాయి. కొన్ని యాక్సెప్ట్ అయినాయి, కొన్ని రిజెక్ట్ అయినాయి అని. రిజెక్ట్ అయినా పక్కన పెడదాం, మరి యాక్సెప్ట్ అయిన వాటి మాట ఏంటి? జూన్ నెలలో, జూలై నెలలో ఇవన్నీ ఎందుకు? ఇవాళ ఈ రోజు మేము ఇస్తున్నటువంటి లడ్డూని రేపు పొద్దున్నే మీరు 28వ తారీఖు వెళ్ళినప్పుడు ఆ లడ్డూని చేతిలోకి తీసుకుని వాసన చూడండి. ఆ రోడ్డు మీద నడుస్తున్నటువంటి ఏ భక్తులైనా గత సంవత్సరంలో మీరు తిరుపతి లడ్డూ తిన్నారా, ఇప్పుడు ఈ లడ్డూ తిన్నారా అని అడగండి. ఇంక అంతకు మించిన టెస్ట్ వేరే ఏమక్కర్లేదు. మీరేదో టెస్టులు రిజెక్ట్ అయ్యాయి, యాక్సెప్ట్, ఈవో చాలా స్పష్టంగా చెప్పాడు, ఇక్కడ కొన్ని పరీక్షలు మాత్రమే జరుగుతున్నాయి, ఇందులో తేమ శాతం ఉందా ఇంకోటి ఉందా దాని వరకే అని. ఇక్కడ మీరు గమనించాల్సింది, పాలకుడు మారాడు. ఈ రాష్ట్రంలో పాలకుడు మార్పుతోనే ప్రతి రంగంలోనూ మార్పు మొదలైంది. ధర్మ ప్రచారంలోనూ ధర్మ పరిరక్షణలోనూ కూడా మార్పు మొదలైంది. అందుకే ఈ నిజాలు వెలుగులేకొచ్చాయి. ముఖ్యమంత్రి గారు ఒక ఉద్యోగాన్ని నీకు ఇస్తున్నాను, బాధ్యత పెడుతున్నాను అని చెప్పిన రోజున ఈవో గారికి ఏం చెప్పాడు? ఆయన బయట చెప్పాడు, భక్తుల మనోభావాలకు దెబ్బతినకుండా ఉండాలి, ఇట్లా రకరకాల వార్తలు వస్తున్నాయి, సరిదిద్దండి, ఇది మీ బాధ్యత అన్నాడు. ఆ సరిదిద్దే క్రమంలోనే ఈ వెలుగులోకి వచ్చినటువంటి నిజాలు. మీరు మారలేదు, మీ ఆలోచనలు మానలేదు, జరిగింది తప్పు. మళ్ళీ చెప్తున్నా, కల్తీ నెయ్యి వాడింది నిజం, దాన్ని ఉపయోగించింది నిజం, అపచారం జరిగింది నిజం. నీవు చెప్తున్న మాటలు అబద్ధం, నీవు అబద్ధం. రాష్ట్ర ప్రజానీకాన్ని ఇక రేపు నువ్వు చేయమంటున్న పూజలో అబద్ధమే. నేను చెప్పాను కదా, మీకు అదొక పొలిటికల్ ఈవెంట్. దయచేసి ఇక జరిగింది చాలు. ప్రజల మనోభావాల్లో నుంచి ఇది ఎంత తొందరగా పక్కకు పోయి మా దేవుడి మీద మనసు లగ్నమైతే మాలాంటోళ్ళం సంతోషిస్తాం. ఈ పొలిటికల్ ఈవెంట్లు మీరు దయచేసి మానేయండి జగన్మోహన్ రెడ్డి గారు.